యొక్క వీర విధేయత మటుకు భిన్నంగా ఉంది. సో చైనాపై చెత్త కథలు ఎందుకు? జిన్పింగ్ కనిపించడం లేదా? చైనా మీడియా ఏం చెబుతుంది? ఇది చాలా మొన్న కూడా నేను చాలా చోట్ల చూసా. ఇంకా అయిపోయింది. జిన్పింగ్ అంటే ప్రస్తుత అధ్యక్షుడు, ఈ అధ్యక్షుడు అస్సలు కనిపించడం లేదు, అక్కడ తిరుగుబాటు జరిగిపోయింది ఇదంతా. సార్ చైనాలో వేరే ఇదిగోండి, జిన్పింగ్ కనిపించడం లేదంటే వాళ్ళ అధికార పత్రిక ఇది చైనా డైలీ. చైనా డైలీలో ముఖ చిత్ర బొమ్మ ఇది. మీరు కూడా ఈ హెడ్డింగ్స్ చూస్తుంటారు. జిన్పింగ్ అయిపోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఇటువంటిది. సరే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ దేశంలో వాళ్ళు మార్చుకుంటే అది వేరే విషయం. కానీ జిన్పింగ్ కనిపించకపోవడం ఏంటి? చైనా మీడియాను ఏమాత్రం చూసినా కానీ కనిపిస్తున్నాడు. ఇది ఒకటే కాదు, దీనికంటే ముందు కూడా వాళ్ళు ఒక బొమ్మ వేశారు. ఇది చూడండి, ఇది కూడా ఇది ఏప్రిల్లోది. ఇందాక మనం మాట్లాడినది షాంఘై ఆ సమావేశం గురించి. ఏప్రిల్లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ ఫైల్ ఫోటో వేసి మరీ చూపించారు. ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవినీతి దీనికి సంబంధించి కొంచెం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒక మావు అనే ఒక సీనియర్ సైనికాధికారి మీద ఆయన ఆ స్థానంలో లేరు అని వాళ్ళ వార్తా సంస్థ సిన్హువా ప్రకటించింది. సో ఆ ప్రకటించిన తర్వాత దాని మీద రకరకాలుగా ఇప్పుడు సైన్యమే తిరుగుబాటు చేసింది. ఇవన్నీ అండి. సౌత్ చైనా పోస్ట్ అనే ఒక పత్రిక వస్తూ ఉంటుంది హాంకాంగ్. నేను మీకు చూపించింది గార్డియన్ కూడా. గార్డియనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రముఖ పత్రికలు ఏవి ఇలాంటి మాటలు చెప్పట్లేదు. కానీ ఫ్రింజ్ మీడియా అంటారు చూడండి, కింద స్థాయిలో కొంతమంది మటుకు అయిపోతే అయిపోయిందని అధికారికంగానే చెప్తారు కదా. చైనా అధ్యక్షుడిని వాళ్ళు మార్చుకుంటే ఎవరికైనా వచ్చే అభ్యంతరం ఉంది. దాని మీద ఏదో రకరకాల కథలు ఊహాగానాలు, కనిపిస్తున్న వాళ్ళను కనిపించడం లేదనుకోవడం, దానివల్ల ఏముంది? మనం ఎప్పుడు కూడా ప్రత్యర్థిని, భారతదేశానికి చైనా ప్రత్యర్థి, పొరుగు దేశం కూడా చాలా సంబంధాలు కూడా బాగున్నాయి. సార్క్లో కూడా దాంట్లో కూడా చైనా ఉంది. ఇది షాంఘై కోఆపరేషన్ కమిటీకి కూడా. కాబట్టి ఈ వార్తలు అయితే నిజం కాదు ఒక విధంగా. ఆ దశ కూడా అయిపోయింది. పదే ఏదో కథలు ఇంత మీడియా వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి రెఫర్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. అది జరగట్లేదు. ఒక సెక్షన్ ఏదో భారీగా ఈ ప్రయత్నంలో ఉన్నట్టుంది. ఇవి నిజం కానట్టుగా ఉంది. చైనాలో జిన్పింగ్ ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు. అక్కడ ఏదో మారిపోయింది అన్నది వాళ్ళ మీడియాలో కనీసం సూచనలు కూడా ఏమీ లేవు. లేకపోగా అనుకూలమైనవి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి.